ఛాంపియన్ ట్రోఫీ 2025 విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ టైటిల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. మార్చి 9న జరిగే ఈ ఫైనల్ కోసం న్యూజిలాండ్ దుబాయ్కు చేరుకుంది. గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో ఓడిపోగా భారత్ అజేయంగా ఫైనల్లోకి ప్రవేశించింది. టీమిండియా వరుసగా 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించి వరుసగా మూడోసారి టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఫైనల్ మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశం లేదు. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాకపోతే ఆ మ్యాచ్ రిజర్వ్ డే రోజున జరుగుతుంది. దీనికోసం ఐసీసీ రిజర్వ్ డే ఏర్పాట్లు చేసింది. మార్చి 9న వర్షం కారణంగా ఫలితం నిర్ణయించబడకపోతే ఈ మ్యాచ్ మార్చి 10న జరుగుతుంది. రిజర్వ్ డే నాడు మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇది జరగకపోతే మ్యాచ్ రద్దు చేయబడుతుంది. అయితే ఇక్కడ సెమీఫైనల్ నియమం ఇక్కడ వర్తించదు. సెమీఫైనల్స్ లో నియమం ఏమిటంటే మ్యాచ్ రద్దు చేయబడితే లీగ్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ప్రయోజనం పొందుతుంది, సులభంగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఫైనల్లో ఈ నియమం వర్తించదు. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ రద్దు చేయబడితే ట్రోఫీని 2 జట్లు పంచుకుంటాయి. ఇద్దరు ఉమ్మడి విజేతలుగా నిలుస్తారు. అయితే ఉమ్మడి విజేతకు ముందు డక్వర్త్ లూయిస్ నియమాన్ని కూడా వర్తింపజేయవచ్చు. కానీ 2 జట్టు మ్యాచ్లో 25 ఓవర్లు ఆడిన పరిస్థితికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో 2002 సంవత్సరంలో ఫైనల్ రద్దు చేయబడింది. రిజర్వ్ డే నాడు కూడా ఆట ఆడలేకపోయారు. దాంతో భారత్, న్యూజిలాండ్ జట్లు సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 2000 సంవత్సరంలో భారత్ను ఓడించి న్యూజిలాండ్ ట్రోఫీని గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య 119 వన్డేలు జరగగా భారత్ 61 మ్యాచ్లో విజయం సాధించగా కివీస్ జట్టు 50 మ్యాచ్ల్లో విజయం సాధించింది.